పేస్ట్ చేయకూడదండి, జస్ట్ కచ్చా పచ్చి ముక్క ముక్కగా కనబడుతుండాలి దోసకాయ. ఫస్ట్ కలిదిప్పుకోండి. మంచిగా కలిదిప్పుకున్న తర్వాత ఇలా కలిదిప్పుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టు. ఇప్పుడు మనము ఒక కంటైనర్ తీసుకోండి. కంటైనర్ లో మనము కచ్చా పచ్చిగా పట్టుకున్న ఈ పేస్ట్ ని వేసేసుకోండి కదా. ఇదిగోండి ఇలా కచ్చా పచ్చిగా దంచుకోవాలండి. చూసారు కదా ముక్క ఇట్లా దోసకాయ కనబడేటట్టు కచ్చా పచ్చిగా కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనము తాలింపు వేసుకోవటానికి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు గోల్డ్ షేడ్ గా ఏగనివ్వండి. ఈ గ్లాస్ లో ఇంగు వేసుకోండి. ఇంగు వేసి ఒకసారి అలా కలిపి ఆపేసాం. ఇప్పుడు ఆ తాలింపుని మనము దీంట్లో పోసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి మొత్తము కలిపుకోండి. చూసారు కదా కమ్మగా గుమగుమలాడిపోతుంది. ఇది ఒక 3 days గట్టిగా అయితే ఉంటదండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకోండి. నీళ్లు తగలకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకోండి. మంచిగా ఉంటది పచ్చడి, ఏమి కాదండి. ఇది మనకి ఎక్కువగా భోజనాల్లో వడ్డించే దోసకాయ ముక్కల పచ్చడి అండి. ఇది ఎక్కడ బయట దొరకదు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. అంతేనండి, చూసారు కదా గుమగుమలాడే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యాస్ రెసిపీస్.